హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగింగ్ టాపిక్ గురించి షేర్ చేసుకుంటున్నాను అండి. మనం రెగ్యులర్గా గూగుల్లో లిరిక్స్ గురించి సెర్చ్ చేస్తుంటాం, లేదా యూట్యూబ్లో లిరిక్ వీడియోస్ ఏమైనా సెర్చ్ చేస్తుంటాం. మనం వర్డ్ప్రెస్ ఉపయోగించి లిరిక్స్ వెబ్సైట్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ చూపిస్తున్నా అండి. ఇది నేను రీసెంట్గా తీసుకున్న వెబ్సైట్ tunestory.com అని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మీకు ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో బీగీ బీగీ అనేసి మనకు ఒక సాంగ్ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి రీడ్ మోర్ ఆప్షన్ ఉంది కదా, రీడ్ మోర్ మీరు క్లిక్ చేయగానే ఆ సాంగ్ డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది విత్ లిరిక్స్తో పాటు అనమాట. అంటే ఎవరైనా ఈ పర్టికులర్ సాంగ్ గురించి లిరిక్స్ సెట్ చేస్తే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అయ్యి ట్రాఫిక్ రావడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లిరిక్స్ వెబ్సైట్ అనేవి ఎప్పుడూ ట్రెండింగ్గా ఉంటాయండి, ఎందుకంటే కొత్త కొత్త సాంగ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ సాంగ్స్ గురించి చాలామంది లిరిక్స్ అనేవి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సెర్చ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ట్రాఫిక్ రావడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అందుకనేసి ఈ టాపిక్ చూస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ ఇవే స్టెప్స్ మీరు ఫాలో అయినట్టయితే కనుక మీరు కూడా లిరిక్స్ వెబ్సైట్ని ఈజీగా మెయింటైన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సాంగ్ సంబంధించిన ఇమేజ్, అదేవిధంగా ఆ సాంగ్ యొక్క పేరు, అదే ఎవరు సాంగ్ పాడారు, సింగర్ ఎవరు, మ్యూజిక్, లిరిక్స్, ఫ్లూ, డిఓపి, అసోసియేట్ డైరెక్టర్, అదేవిధంగా ఆ సాంగ్ యొక్క టోటల్గా లిరిక్స్. అంటే ఇది హిందీ సాంగ్ కాబట్టి హిందీలో లిరిక్స్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు తెలుగు సాంగ్ అయితే తెలుగులో పెట్టొచ్చు. ఏ సాంగ్ అయినా ఆ పర్టికులర్ లాంగ్వేజ్, లేదా మీరు ఇంగ్లీష్లో పెట్టాలనుకున్నా ఇంగ్లీష్లో కూడా పెట్టొచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనకు ఆ సాంగ్ సంబంధించిన వీడియో, మళ్ళీ ఆ సాంగ్ సింగర్ ఎవరు, మ్యూజిక్ ఎవరు చేశారు, టోటల్గా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇదే విధంగా మీరు లిరిక్స్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్లో digitalcommand.com అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి టూల్స్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో నేను ఫ్రీ సాంగ్ లిరిక్స్ క్రియేటర్ టూల్ అనేసి ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఒక మనకి టూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టూల్ అనేది ఉపయోగించి మన బ్లాగ్ ఏదైతే ఉందో వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఈజీగా ఒక లిరిక్స్ పోస్ట్ అనేది పెట్టొచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు కొన్ని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తే మనం సరిపోతుంది అనమాట. యూట్యూబ్ యూఆర్ఎల్, టైటిల్, ఇంటర్నల్ లింక్, డిస్క్రిప్షన్, సాంగ్ ఇన్ఫర్మేషన్, కింద మీరు చూసినట్టుగా సాంగ్ లిరిక్స్, జనరేట్ కోడ్. సో ఈ విధంగా క్లిక్ చేయగా మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మన వెబ్సైట్లో పెడితే ఈజీగా మీరు ఒక సాంగ్ అనేది మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి ముందుగా మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకి ట్రెండింగ్ టాపిక్స్ అనేవి బాగా ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ పెడితే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను ట్రెండింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ట్రెండింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. మనం పెట్టే మ్యూజిక్ రిలేటెడ్ కాబట్టి మీరు మ్యూజిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ సాంగ్ మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా, బిగీ బిగీ అఫీషియల్ మ్యూజిక్ వీడియో అనేసి. సో ఇదే సాంగ్ నేను పెట్టానండి. సో సెకండ్ సాంగ్ మీరు చూసినట్టయితే కనుక రింగ్ టోన్ అనేసి ఒకటి కనిపించడం అవుతుంది. ఇది 1 వీక్లోనే 2 crore వ్యూస్ రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి ట్రెండింగ్లో ఏవైతే సాంగ్స్ ఉంటాయో అవి పెట్టడం ద్వారా మనం ఈజీగా ఎక్కువ ట్రాఫిక్ని తెచ్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా మీరు ఏదైతే సాంగ్ పెట్టాలనుకున్నా ఆ సాంగ్ ఓపెన్ చేయండి. సో మీరు ఏదైతే సాంగ్ పెట్టాలనుకున్నా ఆ సాంగ్ ఓపెన్ చేశారు కదండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ లింక్ అనేది పైన కనిపిస్తుంది కదా, ఈ లింక్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే ఇందాక మన వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా, దీంట్లో మీరు Ctrl+V అనేసి పేస్ట్ చేసినట్టయితే కనుక మనకి యూట్యూబ్ లింక్ కాపీ అయింది. తర్వాత మీరు చూసినట్టయితే టైటిల్. సో టైటిల్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ మనకి సాంగ్కి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ని మీరు కాపీ చేయండి. సింపుల్గా ఈ విధంగా జస్ట్ టైటిల్ అనేది కాపీ చేసి సాంగ్ టైటిల్ ఆప్షన్ కదా, దీంట్లో మీరు ప్లేస్ చేయండి. తర్వాత ఇంటర్నల్ లింక్. సో ఇంటర్నల్ లింక్ అనేది మీ వెబ్సైట్ లింక్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. అందుకనే నా వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇంటర్నల్ లింక్ దగ్గర నా వెబ్సైట్ అనేది పేస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ రావడం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే కనుక డిస్క్రిప్షన్, సాంగ్ గురించి సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీరు యూట్యూబ్లో ఏదైతే సాంగ్ ఓపెన్ చేశారో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ షో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, వీళ్ళు డిస్క్రిప్షన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఒక చిన్న డిస్క్రిప్షన్ అనేది ఉంది. సో ప్రతి సాంగ్కి ఎంతో కొంత డిస్క్రిప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ డిస్క్రిప్షన్ని మీరు కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇంకా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో తర్వాత మీరు చూసినట్టయితే కనుక సాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా సాంగ్ అంతా కూడా కాపీ చేసుకోండి ఇన్ఫర్మేషన్. సో కాపీ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు సాంగ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీరు చూసినట్టయితే కనుక సాంగ్ లిరిక్స్. సో కొన్ని యూట్యూబ్ వీడియోస్కి ఏమవుతుందంటే సాంగ్ లిరిక్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తారండి. ఈ విధంగా ఒకవేళ మీకు సాంగ్ లిరిక్స్ అనేవి దీంట్లో అవైలబుల్ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి అవైలబుల్ ఉంటుంది. సో సింపుల్గా మీరు ఈ సాంగ్ లిరిక్స్ అంతా కూడా కాపీ చేయండి. అన్ని సాంగ్స్ మనకి ఇలాగ లిరిక్స్ అనేవి డైరెక్ట్ యూట్యూబ్లోనే అవైలబుల్ ఉండవు కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో లిరిక్స్ అనేవి మనం ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన ఇక్కడ జనరేట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, జనరేట్ కోడ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ నుంచి మనకు కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టామో, సో మనం ఎటువంటి ఎడిటింగ్ లేకుండానే జస్ట్ సింపుల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మనకు ఒక కోడ్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాపీ కోడ్ ఉందిగా, కాపీ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కోడ్ అనేది కాపీ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్లో tunestory.com మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం కదా, లాగిన్ అయిన తర్వాత న్యూలో మనకి పోస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు టైటిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మీ ఏదైతే సాంగ్ పెడుతున్నారో ఆ సాంగ్ యొక్క టైటిల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మనం కోడ్ అనేది కాపీ చేసాం కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే వర్డ్ప్రెస్లో మనకి విజువల్, టెక్స్ట్ అండ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాపీ చేసింది ఒక HTML కోడ్ కాబట్టి. వన్స్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు విజువల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, విజువల్ని సెలెక్ట్ చేసుకోండి. సో విజువల్ని సెలెక్ట్ చేయగానే మనం ఏదైతే టెక్స్ట్ పెట్టామో అదంతా కూడా విజువల్లో మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో చూసారు కదండి, మనం ఎటువంటి హార్డ్ వర్క్ అనేది లేకుండా మనం ఈజీగా ఒక సాంగ్ లిరిక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కదా. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీనికి టైటిల్ ఇవ్వాలి. సో టైటిల్ అనేది మనం ఈజీగా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ టైటిల్ మనం కాపీ చేసుకున్నాం కదండి. సో ఈ టైటిల్ని మీరు పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకి టైటిల్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, ఈ టైటిల్ని కాపీ చేసి మీరు ఏం చేయాలంటే మన యాడ్ టైటిల్లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినా మనం దీనికి కొంచెం SEO కూడా చేయొచ్చండి. యోస్ట్ SEO ప్లగిన్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఇక్కడ ఫోకస్ కీఫేర్స్ దగ్గర ఏం చేయాలంటే టోటల్ సాంగ్ కాకుండా సో జస్ట్ ఈ ఫోకస్ కీఫేర్స్ మీరు ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మనం ఫోకస్ కీఫేర్స్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనం మొత్తం టైటిల్ తీసుకుంటే మనకి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ దీని వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో డెస్క్టాప్ ప్రివ్యూని సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ ప్రివ్యూని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ స్నిప్పెట్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో ఎడిట్ స్నిప్పెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన స్లగ్ అనేది 52 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సేమ్ అదే పేస్ట్ చేయండి. సో స్లగ్ అనేది కూడా మనం టైటిల్ అనేది పేస్ట్ చేసాము. ఇక్కడ మీరు SEO టైటిల్ కూడా చేంజ్ చేయండి. సో మనకి లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, లెంత్ తగ్గించేసేయండి. సో మనకి ఈ విధంగా వచ్చేలాగా సెట్ చేసుకోండి లెంత్ అనేది. దాని రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మనకి SEO అనేది ఓకే అని ఉందండి. అంటే ఇంకా మన అడ్వాన్స్గా కూడా SEO కూడా మనకి ఇలాగా గ్రీన్ కలర్లో వచ్చేలా మనం సెట్ చేసుకోవచ్చు అండి. సో రీడబిలిటీ చూసారు కదా, మనం ఏం చేయకుండానే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో రావడం జరిగింది, గుడ్ అని కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ కేటగిరీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బాలీవుడ్ సాంగ్స్ అయితే కనుక బాలీవుడ్ సాంగ్ లిరిక్స్ అనేసి, లేకపోతే తెలుగు సాంగ్స్ అయితే టాలీవుడ్ సాంగ్ లిరిక్స్ అనేసి మనం ఇలా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఆ కేటగిరీకి ఇది లింక్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ సాంగ్ సంబంధించిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీరు చూసినట్టయితే ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో దీనిలో ట్యాగ్స్ అనే ఏ విధంగా పెట్టాలంటే మనం ఏదైతే యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసామో ఓపెన్ చేసిన దాని పక్కనే మనకి ఈ విధంగా ట్యాగ్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు ఈ ట్యాగ్స్ అనే ఆప్షన్ కనిపించకపోతే మీరేం చేయాలంటే ఈ సోషల్ బ్లేడ్ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది మనకి గూగుల్లో ఫ్రీగా అవైలబుల్ ఉందండి. సో గూగుల్ ఓపెన్ చేసి సోషల్ బ్లేడ్ ఎక్స్టెన్షన్ అనుకుంటా మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని యాడ్ చేసుకున్న మీకు ఈ విధంగా ట్యాగ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ట్యాగ్స్ అనేవి చాలా ఉన్నాయి కదా. సో మనం ఏదైతే ట్యాగ్ ప్లేస్ చేయాలనుకున్నా ఆ ట్యాగ్ని మీరు కాపీ చేయండి. సో ఈ విధంగా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ట్యాగ్స్ అనే దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పేస్ట్ చేసి ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఒక ట్యాగ్ అనేది యాడ్ అయింది. ఆ విధంగా మనం యూట్యూబ్లో ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ వెబ్సైట్లో ట్యాగ్స్ అనేవి యాడ్ చేయండి. సో మనం కేటగిరీ యాడ్ చేసాము, ట్యాగ్స్ అనేవి యాడ్ చేసాము. తర్వాత మనం చూసినట్టయితే ఫ్యూచర్ ఇమేజ్. సో ఫ్యూచర్ ఇమేజ్ని మనం 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటేమో మనం సాంగ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత చేయొచ్చు, లేదా ఒక ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టొచ్చు అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే సాంగ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదండి, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ పోస్ట్ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో పబ్లిష్ అయిన తర్వాత ఆ పోస్ట్ ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ నుంచే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పోస్ట్ అనేది ఏ విధంగా చూపిస్తుందని ఇక్కడ మనకి వ్యూ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం ప్రజెంట్ పెట్టిన పోస్ట్ అనేది సో సింపుల్గా మనం ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండానే ఒక టైటిల్, దాని నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు సాంగ్ అలైన్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మనకి ఇక్కడ కొంచెం వచ్చింది, దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏ ఉంటే మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేయడం పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇమేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఈ ఇమేజ్ మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాజ్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మన డెస్క్టాప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని మీరు ఇక్కడ ప్లేస్ చేయండి. మీరు ఏదైతే ఫోకస్ కీపర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేసామో అది ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ పైన ఎడిట్ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పోస్ట్ మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీరు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి ఫ్యూచర్ ఇమేజ్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని రావడం జరుగుతుంది. మనం ఏదైతే ఇమేజ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసామో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మనకి ఆల్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో కూడా మీరు మన టైటిల్ ఏదైతే తీసుకున్నామో ఆ టైటిల్ అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసిన తర్వాత సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అనే ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవ్వడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మన పోస్ట్ ఎలా ఉందనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మన పోస్ట్ అనేది సక్సెస్ఫుల్గా విత్ ఇమేజ్తో కూడా అప్డేట్ అవ్వడం జరిగిందండి. సో ప్రీవియస్గా మనం చూసినట్టయితే ఒక సింగిల్ ఇమేజ్ ఉంది, బట్ మనకి ఇప్పుడు ఫ్యూచర్ ఇమేజ్ అదేవిధంగా సో ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మన హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే మన వెబ్సైట్ అనేది ప్రీవియస్గా మనం ఈ సాంగ్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి, బీగీ బీగీ అనేసి. తర్వాత మనం రింగ్ టోన్ అని ఈ సాంగ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో చూసారు కదండి, కేవలం మనం ఒక 10 minutesలోనే ఒక పోస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో దీన్ని మనకి ఎటువంటి హార్డ్ వర్క్ అవసరం లేదు. జస్ట్ మన యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ అదేవిధంగా గూగుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మన వెబ్సైట్లో పెట్టచ్చు. అయితే మనం ఇదంతా కూడా కాపీ చేస్తున్నాం. సో కాపీ చేస్తున్న మనకి కాపీరైట్ ఏమైనా క్లైమ్ అవుతుందా, గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా అంటే అటువంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే సాంగ్ లిరిక్స్ అనేవి మనం చేంజ్ చేసేవి కాదండి. ఎవరు పెట్టినా కానీ సేమ్ అవే లిరిక్స్ పెట్టాలి కాబట్టి వీటికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. బట్ మీరు ఇమేజ్ అనేవి ఉపయోగించేటప్పుడు మీరేం చేయాలంటే కుదిరితే మీరు ఓన్గా ఇమేజ్ అనేవి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేవి కూడా మన యూట్యూబ్ నుంచి తీసుకున్నాయి కాబట్టి ఒకవేళ మీకు ఇమేజ్ మీద కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఏదైతే వీడియో పెట్టాలనుకున్నా దానికి సంబంధించిన ఇమేజ్ మనకి గూగుల్లో ఉంటాయి కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మన canva.comలో లిరిక్స్ అనేసి పెట్టి దానికి కొంచెం టైటిల్ అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనం దాన్ని అప్లోడ్ చేసినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో చూసారు కదా, మనం సింపుల్గా ఒక లిరికల్ వెబ్సైట్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా పెట్టాలి, మన లిరికల్ వెబ్సైట్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ టాపిక్ని నేను మీకు ఎందుకు చూస్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకి సాంగ్స్ అనేవి కొత్తవి వస్తుంటాయి. సో వచ్చిన ప్రతిసారి కూడా చాలామంది లిరిక్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు కాబట్టి మనకి ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఆల్ టైమ్ ట్రాఫిక్ని ఇచ్చే మనకి బెస్ట్ సోర్స్ అనమాట. దీనికి మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఏమేమి సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆ సాంగ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. కేవలం మీరు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ సాంగ్స్ కాదండి, ఆల్ ఓవర్ వరల్డ్లో ఏవైతే ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయో వాటన్ని కూడా మీరు టార్గెట్ చేసి వాటి లిరిక్స్ అనేవి పెడితే మీకు హ్యూజ్ ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను గూగుల్లో సాంగ్ లిరిక్స్ అని ఎంటర్ చేయడం జరిగింది. సాంగ్ లిరిక్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ మంత్ 135,000 సెర్చెస్ అనేవి రావడం జరుగుతుంది కేవలం యూఎస్ నుంచే. సో ఇండియా నుంచి ఇలా డిఫరెంట్ కంట్రీస్లో మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఎవరైతే పాపులర్ సింగర్స్ ఉన్నారో వాళ్ళు కొత్తగా సాంగ్స్ ఏం రిలీజ్ చేస్తున్నారో అటువంటి సాంగ్స్ యొక్క లిరిక్స్ కూడా మీరు పెట్టి ఇంకా మీ వెబ్సైట్ని ర్యాంక్ చేసుకోవడానికి గ్లోబల్గా కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ ఇలాగ ఎక్కువ ట్రాఫిక్ వచ్చే వెబ్సైట్ని మనం మెయింటైన్ చేయాలి, మన హోస్టింగ్ అనేది చాలా అడ్వాన్స్గా ఉండాలండి. సో దాని గురించి మీరేం చేయాలంటే గూగుల్లో digitalcommand.comని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకి ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ హోస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ హోస్టింగ్, సెకండ్ వన్ సైక్లోన్. సో మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, అదేవిధంగా మనకి లోడింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఇమేజ్ పెడుతున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టినప్పుడు మనకి ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఓపెన్ అయ్యేలా ఉండాలి కాబట్టి మీరు సైక్లోన్నే 100% రికమెండ్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మనకి 2 ప్లాన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మీకు వెబ్ హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఏవే ప్లాన్స్ ఉన్నాయో ఇక్కడ మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టప్ అదేవిధంగా గ్రో బిగ్. సో స్టార్టప్ అనేది సింగిల్ వెబ్సైట్ మెయింటైన్ చేసుకోవడం బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అంతేగాని మీరు మల్టిపుల్ వెబ్సైట్ చేయాలంటే మీకు పాసిబుల్ అవ్వదు. బట్ నేను ఇప్పుడు ఏదైతే టాపిక్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి మీకు గ్రో బిగ్ అనేది 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు దీంట్లో 20 GB వెబ్ స్పేస్ అని ఉంటుంది. ఎందుకంటే మనం సాంగ్ లిరిక్స్ అనేవి డైలీ ఒక 10 to 20 పెట్టినా కానీ 1 monthలోనే మనం ఈజీగా ఒక 800 to 1000 పోస్ట్ అనేవి రీచ్ అవ్వచ్చు అనమాట. మీరు ఎక్కువ పోస్టులను పెడుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ స్పేస్ అనేది కావాల్సి ఉంటుంది. సో దాని గురించి మీకు ఈ గ్రో బిగ్ ప్లాన్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు గెట్ ప్లాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే డొమైన్ నేమ్ తీసుకోవాలనుకున్నారో ఆ డొమైన్ నేమ్ని మీరు పర్చేస్ చేసి దీనికి లింక్ చేసుకొని ఈజీగా మీ వెబ్సైట్ని విత్ ఇన్ 10 minutesలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెబ్ హోస్టింగ్ కానీ డొమైన్ కానీ లేదా డిజిటల్ మార్కెటింగ్లో ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబర్ అనేది నా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. డిజిటల్ కమాండ్ వెబ్సైట్లో కార్నర్లో నేను వాట్సాప్ లింక్ చేశాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి నాకు టెక్స్ట్ చేసి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు హోస్టింగ్ ఇవన్నీ పర్చేస్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఫ్రీగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది నన్ను కాంటాక్ట్ అవ్వడం అదేవిధంగా నా నుండి సపోర్ట్ అనేది 100% వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా చేయాలి, హోస్టింగ్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఈ విధంగా ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి పర్సనల్గా కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ఎవరైతే లిరికల్ వెబ్సైట్ని వర్డ్ప్రెస్ ద్వారా ఉపయోగించి డిజైన్ చేయాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి లీగల్ వేస్లో అని అనుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే యూస్ఫుల్గా ఉండే వీడియోస్ నేను చాలా పెడుతున్నాను అండి. అంటే బ్లాగింగ్ అంటే ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి, ఫ్రీలాన్సర్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం ఆన్లైన్లో పబ్లిష్ చేస్తూ మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు,
ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, ఇలా మనం ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. తప్పకుండా నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏదైనా కొత్తగా వీడియో పెట్టినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.